హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. మా పిల్లలకైతే స్కూల్ ఉంది. ప్రస్తుతానికైతే పడుకొని ఉన్నారు మా పిల్లలు. ఇంకా మా బావ అయితే కోల్కతా పని మీద వెళ్ళారని చెప్పాను కదా, ఈ రోజే వచ్చేస్తారు. కానీ ఇంకా లంచ్ కి వస్తారా, డిన్నర్ కి వస్తారా, దేనికి వస్తారా అనేది ఇంకైతే తెలీదు. చాలా అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. బయట అయితే బాగా చలేస్తుంది. నేనైతే ఇప్పుడు రివర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను. మా పిల్లలకి ఏమో బ్రౌన్ బ్రెడ్ తెస్తాను. అలాగే చేపలు తిని చాలా రోజులైంది. ఇంకా చేపలు కూడా తీసుకుని వస్తాను. బయట మంచు పడుతున్నట్టు పెద్దగా తెలియట్లేదు గాని చలి మాత్రం బాగా వేస్తుంది. చల్ల గాలేస్తుంది. ఖచ్చితంగా మా బావ అయితే ఫోన్ చేస్తారు, లేకపోతే నేనైనా ఫోన్ చేస్తాను. అసలు ఏంటి, ఎప్పుడు వస్తావు ఏంటి అని. కానీ ఇలా చేపలు తెచ్చాను, ఇలా వండుతానని అయితే చెప్పను. లంచ్ కి వస్తే లంచ్ కి తింటారు, లేదు అంటే నైట్ డిన్నర్ కైనా తింటారు. చెప్పకుండా వండుతాను. పెద్ద రియాక్షన్ ఏమి ఉండదులేండి. ఆల్రెడీ ఒకసారి అప్పుడెప్పుడు ఏదో వండితే అసలు రియాక్షన్ లేదు. మటన్ బిర్యానీ మా బావ కోసం చేస్తే రియాక్షన్ ఏం లేదు. రివర్ సైడ్ అయితే వచ్చేసాను. ఇంకేదో ఒక చేప అయితే తీసుకుంటా. ఇప్పుడు రొయ్యలు సీజన్ ఏంటో, ఎక్కువ పెద్ద పెద్ద రొయ్యలు ఉన్నాయి. భలేగా ఉన్నాయి రొయ్యలు, కానీ ఎక్కువ లేవు. ఈరోజు సండే కాదు కదా, అందుకోసమని. ఎందుకంటే నేనైతే పండు కప్పు తీసుకోవాలనుకుంటున్నాను. కిలోకి ఒక 50 గ్రాములు ఎక్కువ ఉంది అంతే. ఏది మరి పూర్తిగా ఏమి చచ్చిపోలేదు, కొంచెం దానికి ప్రాణం ఉంది ఆ చేపకి. కేజీ 800 అంటారు రొయ్యలు. చూడడానికి మాత్రం భలే ఉన్నాయి, మంచి టైగర్ ప్రాన్స్ లాగా. రివర్ సైడ్ అయితే కొంచెం లైట్ గా మంచు పడుతుంది. రివర్ సైడ్ ఓన్లీ తెలుస్తుంది అనమాట మంచు పడుతున్నట్టు. ఇంకా మా క్వార్టర్స్ లో, మా టౌన్షిప్ లో అయితే తెలియట్లేదు. రివర్ సైడ్ వెళ్ళి బ్రౌన్ బ్రెడ్ అలాగే ఇంకా చేపలు అయితే తీసుకున్నాను. ఇంకా ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే మళ్ళీ మా పిల్లలకి 7:30 కల్లా స్కూల్ కి రెడీ చేసేయాలి. ఇంటికైతే వచ్చేసాను. కానీ ఇంకా మా పిల్లలు లేవలేదు. స్కూల్ ఉంది కదా ఈరోజు, లేవరనమాట. నేనే లేపాలి టైం ప్రకారము. మా పిల్లలకేమో ఇంకా లేపలేదు, పడుకునే ఉన్నారు. ఇంకా టైం అవ్వలేదు, కాసేపు అయ్యాక లేపుతాను. ఇంకా ఇంటి దగ్గర తినడానికి అనేసి దోశలు వేసేస్తాను. దోశల పిండి బయటకు తీసాను. నేను నైట్ అయితే పల్లి చట్నీ చేశాను. పల్లి చట్నీ ఉంది, దాంతో పెట్టేస్తా. ఇంకా బాక్స్ లకేమో బ్రౌన్ బ్రెడ్ టోస్ట్ చేసి పెడతాను. ఇంకా మా బావ అయితే మొన్న వెళ్ళారు కదా, నిన్నైతే వీడియో ఏమీ తీయలేదు. వరుస 4-5 రోజులుగా కంటిన్యూగా వీడియోలు తీస్తూనే ఉన్నాను. నేను ఒక్క రోజు రెస్ట్ తీసుకుందాం అనేసి నేను ఒక్క రోజు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈ రోజు వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. డైలీ వ్లాగులు పొద్దు నుంచి రాత్రి వరకు తీయాలి అంటే కొంచెం కష్టమే. అందుకోసమనే నిన్న బ్రేక్. ఫస్ట్ అయితే బ్రెడ్ టోస్ట్ చేసేస్తాను. ఆల్రెడీ మా పిల్లలకి అయితే వేడి నీళ్ళు పెట్టాను స్నానానికి. అవి అయ్యే లోపల లేపుతాను. ఇంకా స్కూల్ కి కూడాను కొంచెం గోరువెచ్చటి వాటర్ పెడతాను. అందుకోసమనే ఒక సైడ్ వేడి నీళ్ళు కూడా చేస్తాను తాగడానికి. బ్రౌన్ బ్రెడ్ టోస్ట్ చేస్తాను. అలాగే బాటిల్ కి వాటర్ ఎత్తేసి నెక్స్ట్ ఇంకా దోశలు కూడా వేసేసాను. ఇంకా మా పిల్లలకి లేపుతాను. హాట్ వాటర్ కూడా అయిపోయాయి. జోషమా, హలో, ఓయ్ జోష్లు, వేకప్, గుడ్ మార్నింగ్. ఇంకా మా పిల్లలిద్దరు ఫ్రెష్ అయిపోయారు. ఇంకా యూనిఫామ్ వేసుకున్నారు. మొన్న మేము మార్కెట్ కి ఆ రోజు వెళ్ళి తీసుకున్నాం అని చెప్పాను కదా, ఇదిగోండి ఫుల్ ప్యాంట్లు అయితే వేసేసాను. ఇప్పుడు ఇంకా టిఫిన్ అయితే దోశలు వేసా. దోశలు విత్ చట్నీ, పల్లి చట్నీ నిన్న నైట్ ది, ఇదైతే పెట్టేస్తాను. ఆల్రెడీ బాక్స్ లకు అయితే బ్రెడ్ టోస్ట్ చేసేసి ఇంకా చక్కగా కట్ చేసేసి బాక్స్ లో పెట్టేసి అదిగోండి బ్యాగులు అయితే సర్దేశాను ఇద్దరివి. ఇంకా తినేసాక స్కూల్ కి వెళ్ళిపోతారు. మా పిల్లలిద్దరు స్కూల్ కి రెడీ అయిపోయారు. ఇంకా మా పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయారు కాబట్టి నేనైతే హాట్ వాటర్ పెట్టుకున్నాను. ఇంకా చియా సీడ్స్ అయితే సోక్ చేసి వేసుకున్నా. ఇంకా డైలీ ఇవే తాగుతున్నాను మార్నింగ్. ఇంకా ఇప్పుడు తాగుతున్నా. ఇంకా చేపలు తీసుకుని వచ్చాను కదా రివర్ సైడ్ వెళ్ళి, అవైతే క్లీనింగ్ చేయలేదు. ఫస్ట్ ఇది తాగితే కొంచెం ఎనర్జీ వస్తుంది, దాని తర్వాత ఇంకా క్లీనింగ్ చేస్తాను. ఆల్రెడీ హాట్ వాటర్ అయితే తాగేశాను. ఇంకా తాగేసిన తర్వాత ఇదిగోండి నేను పండుగప్పు చేపలు అయితే తీసుకొచ్చాను చెప్పాను కదా, నీట్ గా వాష్ చేసుకున్నాను కల్లుపుతో. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ ఫ్రెష్ అయిపోతాను. తర్వాత ఈ పండుగప్పల చేపలతో బెంగాలీ స్టైల్లో అయితే నేను చేయాలనుకుంటున్నాను రెసిపీ, అది కూడా చూపిస్తాను. ఇంకా చేపలు క్లీనింగ్ చేసిన తర్వాత అయితే నేను ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపారాధన అదంతా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే నేనైతే దోశలు వేసుకున్నాను. దోశలు అయితే తినేస్తా. దోశలు విత్ పల్లి చట్నీ తినేసాక వంట స్టార్ట్ చేస్తాను. మా బావకి నేనే ఫోన్ చేసి అడిగాను, వచ్చి తింటారా, తినేసి వస్తారా, అసలు లంచ్ కి వస్తారా, డిన్నర్ కి వస్తారా ఏంటి అని. ఇంకా అక్కడ లంచ్ చేసి బయలుదేరతారంట. వచ్చేసరికి ఈవినింగ్ 4-5 అలాగ అవుద్దని చెప్పారు. సరేనండి, అన్నం అయితే మాకు సరిపడేటట్టే వండుకుంటాను ఇప్పుడు మధ్యాహ్నానికి, నాకు మా పిల్లలకు సరిపడేటట్టు. ఇంకా నైట్ కి మా బావ వచ్చి చేపలు తింటారు. చేపల కూర మాత్రం కొంచెం ఎక్కువ వండుతా. డస్ట్బిన్ నెయ్యే దాదా, డస్ట్బిన్ అతను డైలీ వస్తారనమాట ఈ టైంకి. నేనైతే ఎప్పుడు వేయను. మా వెనకాల గార్డెన్ లోని వెనకాలే ఉంది డస్ట్బిన్, నేను తీసుకుని వెళ్ళి వేస్తాను. ఫస్ట్ అయితే ప్రశాంతంగా దోశలు తిందాము, తర్వాత మిగిలిన దాని గురించి ఆలోచించవచ్చు. టిఫిన్ దోశలు అయితే తినేసాను. ఇంక ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తాను. బెంగాలీ స్టైల్లో వండుతా అన్నాను కదా చేపల కూర.
ఇంకా చేపల కూరల్లో కాలీఫ్లవర్ తర్వాత బంగాళదుంప రెండు వేసి అయితే చేస్తాను. ఈ బెంగాలీ స్టైల్ చేపల కూరకి ఫస్ట్ అయితే మసాలా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ ఈ మూడు కూడా సెపరేట్ గా చేసుకోవాలి. ఇంకా ఈ కూరకి కాలీఫ్లవర్ అయితే కట్ చేసి పెట్టుకుంటా. తర్వాత బంగాళదుంపలు కూడా కావాలి. ఒక 2 బంగాళదుంపలు అయితే ఇలాగ తొక్క తీసేసాను. ఇవి కూడా నీట్ గా కట్ చేసి పెట్టుకుంటాను. ఇంకా ప్రాసెస్ అయితే చూపిస్తాను. బెంగాలీ స్టైల్లో ఇప్పటికే నేనైతే చాలా రెసిపీస్ అయితే ట్రై చేశాను. ఒక్కటి కూడా బాగాలేదు అని లేదు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అదే నమ్మకంతో ఈసారి అయితే మళ్ళీ చేపలతో బెంగాలీ స్టైల్లో ఇలాగ కాలీఫ్లవర్ అండ్ బంగాళదుంపలు వేసి అయితే చేస్తున్నాను. మరి దీని టేస్ట్ ఎలాగుంటదో ఏంటో చూద్దాము. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తా. చేపల్ని నీట్ గా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఫస్ట్ మ్యారినేట్ చేసుకుందాము. రుచికి సరిపడేటట్టు సాల్ట్, అలాగే కొంచెం అంతా పసుపు. తర్వాత మరి బెంగాలీ రెసిపీస్ అంటే మస్టర్డ్ ఆయిల్ ఖచ్చితంగా వేయాలి. ఇంకా కొంచెం అంతా మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నా. అంతే, ఈ 3 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చేప ముక్కలకి ఈ ఆయిల్, ఉప్పు, పసుపు అంతా బాగా పట్టేలాగా కలుపుకుందాము. మనం ఇదేమి ఎక్కువసేపు మ్యారినేషన్ ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఇలా బాగా కలిపిన తర్వాత ఫ్రై చేసుకోవచ్చు డైరెక్ట్ గా. చేపల్ని బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ సైడ్ కి పెట్టేస్తాను. ఇంకా ఈ చేపల కర్రీకి ఒక మసాలా కూడా రెడీ చేసుకోవాలి. ఇంకా అది రెడీ చేసుకుంటా. మసాలా కోసమని ధనియాలు, లవంగాలు, ఇలాచి అలాగే దాల్చిన చెక్క తీసుకున్నాను. వీటిని మనము డ్రై ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ మంచి స్మెల్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇవి ఇప్పుడు చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసుకుందాము. ఫస్ట్ అయితే మిక్సీ జార్ లో వేసేస్తున్నాను. చేపల్ని మ్యారినేట్ చేసేసాను. ఇంకా ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్, టమాటా పేస్ట్, మసాలా పౌడర్ చేసుకున్నాను. ఇదేమో పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాను. ఇంకా బంగాళదుంపల్ని ఇలా నిడువుగా కట్ చేసుకున్నాను. ఇంకా ఇదిగోండి కాలీఫ్లవర్ అయితే ఆల్రెడీ కట్ చేసేసి ఉప్పు, పసుపు వేసేసి ఒక 2 నిమిషాలు ఇట్లాగా ఉంచుతాను. ఏమన్నా పురుగులు ఏమన్నా ఉంటే పైకి వచ్చేస్తాయి. అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇప్పుడు ప్యాన్ లో ఆయిల్ వేసుకొని చేపల్ని ఫ్రై చేసుకుంటాను. ఇంకా ఈ వంటకు మొత్తం కూడాను నేను మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నా. ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు ఇందులో కొంచెం అంత సాల్ట్, అలాగే కొంచెం అంత పసుపు వేసుకోవాలంట. మరి ఇది ఎందుకో నాకు తెలీదు. నేను చూసిన వీడియోలో వేసుకున్నారు కాబట్టి వేసుకుంటున్నాను నేను కూడా. ఉప్పు, పసుపు వేసి ఇలా బాగా కలుపుకోవాలంట. ఆ తర్వాత చేపల్ని, తర్వాత బంగాళదుంపల్ని, నెక్స్ట్ కాలీఫ్లవర్ ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు చేప ముక్కల్ని ఇందులో వేసి ఫ్రై చేసుకుంటాను. మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కల్ని ఈ విధంగా 2 సైడ్స్ కూడాను మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని అయితే తీసేస్తాను. ఇదే విధంగా మిగిలిన చేప ముక్కల్ని కూడా ఫ్రై చేసుకుంటా. ఇదేందో పెనం నుండి రానంటుంది ఈ చేప ముక్క. ఈ చేప ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే ముక్కలు అయిపోతాయి. చేప ముక్కలన్నీ ఫ్రై చేసేసాను. ఇప్పుడైతే ఇదే ఆయిల్లో బంగాళదుంపలను కూడా ఫ్రై చేసుకుందాము. బంగాళదుంపలు కూడాను మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా నేనైతే బంగాళదుంపల్ని ఫ్రై చేస్తున్నాను. ఇంత లోపల స్కూల్ నుండి మ్యామ్ అయితే కాల్ చేశారు. జాస్నవ్కి ఇలాగ స్టమక్ పెయిన్ అంట, ఏడుస్తున్నాడు, ఇంటికి పంపించేస్తాము మీరు రండి అనేసి. మా బావ కూడా లేరు. ఇంకా నేనే వంట అయితే మధ్యలో ఆపేసి ఇప్పుడైతే వెళ్ళాలి. వాడికి ఎందుకు స్టమక్ పెయిన్ వచ్చిందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. పొద్దున్నంతా బానే ఉన్నాడు, దోశ చక్కగా తిన్నాడు. బాక్స్ లోకేమో బ్రౌన్ బ్రెడ్ పెట్టాను. మరి తిన్నాడో లేదో కూడా తెలియదు కానీ ఇంకా స్టమక్ పెయిన్ అంటున్నాడంట. ఇప్పుడు వెళ్ళి తీసుకొని రావాలి. మా పెద్దోడిని అయితే తీసుకొని వచ్చేసాను స్కూల్ నుండి. మా చిన్నోడు అయితే ఉన్నాడు. ఇంక వాడు స్కూల్ వదిలేక వ్యాన్ లో వస్తాడు. ఏమైందమ్మా, స్టమక్ పెయిన్ వచ్చిందా? ఇప్పటికీ ఉందా స్టమక్ పెయిన్? ఎక్కువేనా? క్లాస్ లో ఏడ్చావా? ఏడవలేదా? మ్యామ్కి చెప్పావా ఇలా స్టమక్ పెయిన్ అనా? ఓకే. ఇంకా నడుచుకొని వచ్చాను, నడుచుకొని వెళ్ళిపోతున్నాము. ఇంకా నడుచుకొని అయితే ఇంటికి వచ్చేసాము. సరే లేదు, యూనిఫామ్ చేంజ్ చేసేసుకొని ఇంకా మామూలు బట్టలు వేసేసుకుంది. ఓకేనా? అయినా ఇంకొక అరగంట 40 నిమిషాల్లో స్కూల్ కూడా అయిపోతుంది. అప్పుడే డైరెక్ట్ గా పంపించేస్తే అయిపోయేదానికి ఇప్పుడు నేను నడుచుకొని తీసుకుని వచ్చాను. మరి స్కూల్ కూడా ఎక్కువ దూరమేం కాదు, వాకబుల్ డిస్టెన్సే. అయినా గానీ ఇంకా తప్పదు, మ్యామ్ ఇష్టము. ఇంకా వెళ్ళి వచ్చి తీసుకుని వెళ్ళిపోండి అంటే ఇంకేం చేస్తాను చెప్పండి. కాసేపు చూస్తాము ఈవినింగ్ వరకు. ఎలాగో ఈవినింగ్ మా బావ వచ్చేస్తారు కాబట్టి ఇంకప్పటికి కడుపు నొప్పి అన్నాడు అంటే అప్పుడు ఇంకేదో ఒక సిరప్ ఏదో పడతాము. ప్రస్తుతానికి ఇంట్లో కూడా స్టమక్ పెయిన్ కి ఏం లేవు, ఫీవర్లకి ఆటలకి ఉన్నాయి కానీ. సరే ఏం కాదులే, కాసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. ఓకేనా? వంట మధ్యలో ఆపేసి వెళ్ళి అయితే తీసుకుని వచ్చేసాను. ఇంక ఇప్పుడైతే వంట చేస్తున్నా. మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేశాను. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే చాలా రేర్ అనమాట. అప్పుడెప్పుడో ఒక్కసారి, అది కూడా LKG లో UKG లోనే ఉన్నప్పుడు అనుకుంటా ఒకసారి అయింది. మళ్ళీ ఇప్పుడు అనమాట ఇలాగ పిల్లలకి అప్పుడప్పుడు ఏదో ఒక చిన్న
చిన్న వస్తూనే ఉంటాయి, మరి ఇంకా తప్పదు. ఇంకా నేనైతే ఇదిగోండి బంగాళదుంపలు ఆయిల్లో వేసాను. ఇంకా ఫోన్ వచ్చింది, ఇంకా ఆయిల్లోనే బంగాళదుంపలు నుంచేసి స్టవ్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆ బంగాళదుంపలే ఫ్రై చేస్తున్నాను. చేపల ముక్కలు అయితే ఆల్రెడీ ఫ్రై చేసేసాను. ఈ బెంగాలీ స్టైల్ ఏమైనా కర్రీస్ గానీ ఏదైనా వండాలి అంటే ఈ ఫ్రైలకి ఎక్కువ టైం అయిపోతుంది. మ్యారినేషన్ లో ఎక్కువ ఉండవు గానీ ఇలాగ అన్ని ఫ్రైలు చేసుకోమంటారు. ఫ్రైలు చేసిన తర్వాత ఇంకా మిగిలిన ప్రాసెస్ ఉంటది. ఈ పేస్ట్లు అన్ని చేసుకోవాలి. వీళ్ళ కుకింగ్ స్టైల్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటది అనమాట. ఏం చేస్తాం, చేపలు తీసుకుని వచ్చాను నేను. వాడికి ఎలాగవుతుందో నేను మన కలగన్నానా, తప్పదు, ఇంకా చేపలే పెడతాను, తింటాడు వాడే. అప్పటికల్లా తగ్గిపోద్దులండి, చూద్దాం తగ్గుతుందో తగ్గదో ఏమంటాడు. బంగాళదుంప ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు సైడ్ కి తీసేస్తాను. బంగాళదుంపలు కూడా ఫ్రై అయిపోయాయి, తీసాను. ఇప్పుడైతే ఇంకా కాలీఫ్లవర్ వేసి ఫ్రై చేసుకుంటాను. మా పెద్దోడికి అయితే పంచదార కలిపిన వాటర్ అయితే ఇచ్చాను, తాగుతున్నాడు. పంచదార వాటర్ తాగితే కడుపు నొప్పి తగ్గిద్ది అంటారు. తాగేసి కాసేపు అలా రెస్ట్ తీసుకో, ఓకేనా, తగ్గిపోతుంది, ఏం కాదు. కాలీఫ్లవర్ కూడాను మంచి కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాను. ఇంకా చేసుకోవాల్సిన ఫ్రైలన్నీ చేసేసాను. ఇంక ఇక్కడ పేస్ట్లు కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఇంకా చేపల కర్రీ బెంగాలీ స్టైల్లో వండేస్తాను. ఇంకా చేపలు, కాలీఫ్లవర్, బంగాళదుంపలు ఈ మూడు కూడా ఫ్రై చేసుకున్నాను కదా, ఆ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ అనమాట, ఈ ఆయిల్ కూడా వేసేస్తున్నాను. ఈ ఆయిలే నాకు సరిపోయేలా ఉంది, అందుకోసమే నేను ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏమి వేయట్లేదు. మీకు గనుక కొంచెం ఆయిల్ మిగిలి ఉంటే కొంచెం అంత ఆయిల్ వేసుకోండి. ఇంకా ఆయిల్ లో నేనైతే ఫస్ట్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముందుగా చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసేస్తా. ఆనియన్ పేస్ట్ పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అయితే ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, ఇది కూడా వేసేయాలి. ఇంకా టమాటాల పేస్ట్ ని కూడా వేసేస్తున్నాను. ఇంక ఇవన్నీ కూడాను పచ్చివాసన పోయినంత వరకు, ఆయిల్ పైకి తేలినంత వరకు కూడాను మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఇదిగోండి, ఈ విధంగా మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మళ్ళీ టేస్ట్ కి సరిపడేటట్టు ఉప్పు, కొంచెం అంతా పసుపు. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి నేనైతే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఓన్లీ వేసుకుంటున్నాను, కొంచెం కలర్ కోసం అని. నేను వేసిన పచ్చిమిర్చి కారం అయితే నాకు సరిపోతుంది. ఒకవేళ మీకు ఆ కారం సరిపోదు అనుకుంటే మీరు కొంచెం నార్మల్ కారం వేసుకోండి. ఇంకా ఇప్పుడు వేసాం కదా ఈ ఉప్పు కారాలు, ఇవి కూడాను కలిసేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ అయితే పచ్చివాసన లేకుండా మంచిగా ఇలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్ లోనే ఒక 2-3 స్పూన్ల వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బెంగాలీ వాళ్ళు ఇలాగా చేపల కర్రీస్ లో పెరుగు అయితే యాడ్ చేస్తారు. మన సైడ్ అయితే పెరుగు యాడ్ చేయకుండా అది ఇది అంటారు, కానీ ఇక్కడ వాళ్ళు అయితే తింటారు. ఇంకా పెరుగు వేసిన తర్వాత అది కూడాను ఒకసారి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. పెరుగు కూడాను చక్కగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్ లో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇదిగోండి బంగాళదుంపలు అలాగే కాలీఫ్లవర్. ఫస్ట్ అయితే ఈ 2 వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇవి వేస్తున్నాను, తర్వాత చేప ముక్కలు వేసుకుందాము. ఈ వెజిటేబుల్ ముక్కల్ని ఆల్రెడీ మనం ఆయిల్ లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు. ఒకసారి మసాలాలో ఇలా బాగా ఒక 2 నిమిషాలు కలుపుకొని ఇంకా మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచితే చాలు మనకి. ఆనియన్ టమాటా పేస్ట్ లో చక్కగా వెజిటేబుల్స్ వేసి ఒక 2 నిమిషాలు కలుపుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు మగ్గిద్దాము. 2 నిమిషాలు కూడా మగ్గింది. ఇదిగోండి, ఈ విధంగా అయితే ఇప్పుడు రెడీ అయ్యింది అనమాట. ఇప్పుడు ఈ స్టేజ్ లోనే మనము మన గ్రేవీ చెక్కదనానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ చేప ముక్కలు మనం ఇందులో వేస్తే ఈ గ్రేవీలో ములిగేటట్టు ఉంటే బాగుంటది. ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తా. ఇంక మీరు తినే చెక్కదనానికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవడమే వాటర్, ఇన్ని అన్ని అనేమి లేదు. గ్రేవీ చెక్కదనానికి తగ్గట్టు అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇందాక అన్ని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నా కదా, మసాలా చేసుకున్నా. ఇప్పుడు ఈ మసాలాని కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మసాలాని యాడ్ చేశాను కదా, ఇప్పుడు మసాలా మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టి వాటర్ ని బాగా బాయిల్ అవనివ్వాలి. మూత పెట్టి కాసేపు అయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇదిగోండి, వాటర్ అయితే ఈ విధంగా బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ స్టేజ్ లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసుకోవడమే. ఒక్కొక్కటి కొంచెం నిదానంగా ఒకదాని మీద ఒకటి వేసేయకుండా సైడ్ లో అలా వేస్తున్నాను. మనం వేసిన ఈ చేప ముక్కలన్నీ కూడాను మళ్ళీ ఈ గ్రేవీలో ములిగేటట్టు చూసుకోవాలి. అందుకోసమే నేను ముందే ఎక్కువ వాటర్ వేసుకున్నాను. ఇంకా ఇదే స్టేజ్ లో ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే చూసి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదే స్టేజ్ లో బెంగాలీ వాళ్ళు ఏంటంటే కొంచెం అంతా పంచదారని యాడ్ చేస్తారు. నేనైతే పంచదారని యాడ్ చేయట్లేదు. చేప ముక్కలన్నీ వేసుకున్నాం కదా, ఇంకా చేప ముక్కలన్నీ ఇలా ములిగేలా ఒకసారి కిందకి ఇలా అనుకొని మూత పెట్టేసి ఇంకా మసాలాలు అవన్నీ కూడాను ఇంక ఈ చేప ముక్కలకు కూడా పట్టే
అయ్యేలాగా మీడియం టు లో ఫ్లేమ్ లో మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 to 10 మినిట్స్ అయితే ఉడికింది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూపిస్తాను. అబ్బా భలే కలర్ఫుల్ గా ఉంది. అసలు మా బావ ఎప్పుడు అంటా ఉంటారు కదా నేను ఏదైనా చేస్తే కలర్ఫుల్ గా ఉందని, అలా ఉంది. ఇంకా ఇందాక నేనైతే ఆ గ్రేవీలో వాటర్ అంతా వేయక ముందైతే అసలు ఎక్కువ ఆయిలే పైకి తేలలేదు. అలాంటిది ఇప్పుడు ఇంత ఆయిల్ ఎలా వచ్చింది? నేనైతే మధ్యలో ఏమీ యాడ్ చేయలేదు. కానీ మనము కాలీఫ్లవర్ ఆయిల్లో ఫ్రై చేసాము, బంగాళదుంప ఆయిల్లో ఫ్రై చేసాము, చేప ముక్కలు ఆయిల్లో ఫ్రై చేసాం కదా, దానికి కొద్ది గొప్ప ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది పీల్చుకుంటది కదా, ఆయిల్ ఇలాగా మొత్తము రిలీజ్ అయింది అనమాట. ఇంత ఆయిల్ లా కనిపిస్తుంది అంతే. నేనైతే ఇంకా ఎక్స్ట్రాగా ఏం ఆయిల్ వేయలేదు. ఇప్పుడు ఇదే స్టేజ్ లో ఇదిగోండి ఇలాగా చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్ గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. అంతే, బెంగాలీ స్టైల్ కాలీఫ్లవర్ బంగాళదుంప వేసేసి చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. వంట అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బెంగాలీ స్టైల్లో బంగాళదుంప కాలీఫ్లవర్ వేసేసి చేపల కూర అలాగే వైట్ రైస్ వండేసాను. నా వంట అంతా కంప్లీట్ అయ్యే లోపలే మా చిన్నోడు అయితే స్కూల్ నుండి వచ్చేసాడు. ఇంకా వీడికి కూడా యూనిఫామ్ అయితే చేంజ్ చేస్తాను. మా పెద్దోడు కూడాను ఇంకా కడుపు నొప్పి అయితే తగ్గిపోయిందంట. బాక్స్ లో వదిలేసిన ఇంకా బ్రౌన్ బ్రెడ్ అయితే ఇప్పుడు తింటున్నాడు. మా పిల్లలు చదువుతున్న స్కూల్లో ఏంటంటే పిల్లలకి ఇంత కడుపు నొప్పి అన్నా ఏదన్నా నొప్పి వస్తుందని చెప్తే చాలన్నమాట, వెంటనే పేరెంట్స్ కి ఫోన్ చేసేసి ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోండి వచ్చి అనేసి అయితే కాల్ చేసేస్తారు. అంతేగాని పోనీలండి ఏదో నొప్పి వస్తుంది అంటున్నారు కదా సరే చూద్దామని ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకోమ్మా అనేసి చెప్పడము అక్కడ ఉంచడము ఏమి చేయరు. ఏదైనా ఎంత చెప్తే చాలు ఇంకా వెంటనే మాకు ఫోన్ వచ్చేస్తుంది. అన్న ఏడ్చాడే స్కూల్లో? నో ఏడవలేదా? మా ఓడికి స్టమక్ పెయిన్ అయితే ఫుల్ గా తగ్గిపోయిందంట. ఇంక వాడికి ఎటువంటి పెయిన్ లేదంటున్నాడు. ఇంక ఇప్పుడైతే మేము లంచ్ చేస్తాము. వాడికి ఇలా స్టమక్ పెయిన్ వస్తుందని తెలియక నేనైతే చేపలు తీసుకుని వచ్చాను. ఇంకా చేపలే వండాను. చేపలే మరీ ఎక్కువ కాకుండా కొంచెం లైట్ గా పెడతాను. వాడికైతే తగ్గిపోయింది అంటున్నాడు. తినడానికి రెడీగా ఉన్నాడు మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు కూడాను. ఇదిగోండి గ్రేవీ కూడాను మరీ పల్చగా కాకుండా చిక్కగా కాకుండా బాగా కుదిరింది. వేడిగా ఉండేటప్పుడు ఏంటంటే కాస్త పల్చగా ఉన్నట్టే ఉంది కానీ చల్లగా అయ్యేసరికి మంచి కన్సిస్టెన్సీకి వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా మా పిల్లలకు ఫస్ట్ తినిపిస్తాను, తర్వాత నేను తింటాను. టేస్ట్ ఎలాగుందో కూడా చెప్తాను తినేసి. మా బావ లంచ్ కి వచ్చేస్తారేమో అనేసుకుని మా బావ కోసమని నేను ఇలా చేపలు తెచ్చి వండుదాం అనుకున్నాను. కానీ మా బావ అయితే నైట్ కి వస్తా అన్నారు. ఇంకా సరే ఇంకేం చేస్తాము, మేమైతే ఫస్ట్ లంచ్ కి తినేస్తాము, మా బావకి నైట్ కి వేస్తాము. ఎక్కువ తినొద్దు మళ్ళీ స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది. లైట్ గానే ఫిష్ పెడుతుందమ్మా. ఓకే, బాగుందా? వచ్చిందా? గ్రేవీతో రైస్ కలిపితే బాగుందా? ఓకే అమ్మా. గ్రేవీతో రైస్ కలుపుకొని తింటే మాత్రం బాగుంది అంటున్నాడు మా చిన్నోడు. నీకు నచ్చిందా పెద్దమ్మ? ఇంకా పండ్ల పని నేను ఇప్పుడే టేస్ట్ చేసేస్తాను, ఒక పని అయిపోతుంది. స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. మా బావే మిస్ అయిపోతున్నారు. మిస్ అవ్వట్లేదులేండి, నైట్ కి తింటారు. నైట్ కి ఇంకా బాగుంటది. చేపలతో ఏదన్నా మనం వండామో అంటే వెంటనే తినే కంటే ఆ నెక్స్ట్ పూటకి తింటే ఇంకా చాలా బాగుంటది. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసి చెప్తా. ఆ గ్రేవీ అనేది చేపల టేస్ట్, ఈ కాలీఫ్లవర్ టేస్ట్, బంగాళదుంప టేస్ట్ అంతా మిక్స్ అయ్యి ఒక డిఫరెంట్ టేస్ట్ గా ఉంది. చాలా బాగుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ట్రై చేయండి. ఎప్పుడు రెగ్యులర్ గా చేపల ఫ్రై చేపల పులుసు కాకుండా కొంచెం ఇలా బెంగాలీ స్టైల్ కూడా ట్రై చేయండి, నచ్చుతుంది. టేస్ట్ మాత్రం నిజంగా సూపర్ ఉంది. ఇంకా అందరము తిన్నాక మళ్ళీ కలుస్తాము. మా పెద్దోడు తినేటప్పుడు అమ్మ నాకు కడుపుల నొప్పి తగ్గిపోయింది నేను తింటా అన్నాడు. సరే అని అప్పటికి కూడా చాలా తక్కువ ఫుడ్ పెట్టాను, అయినా కానీ వామిటింగ్ చేసేసాడు. సరే ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్తాము. మజ్జిగ కొంచెం తాగు, ఓకేనా? మజ్జిగ తాగు. ఇంకా మా చిన్నోడు అయితే మంచిగానే ఎప్పుడులానే అన్నం అయితే తినేసాడు. వాడైతే ఇంక టీవీ చేసుకుంటున్నారు, ఇద్దరు టీవీ చూసుకుంటున్నారు. ఇంకా మా పిల్లలిద్దరికి కూడా చదివిస్తున్నాను. ఇంక ఈ రోజు అయితే క్లాస్ లో వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని వచ్చేసారు. మా పెద్దోడికి తీసుకొచ్చాను కదా, ఆ తర్వాత అయితే ఇంకేమీ రాసేవేమి చెప్పలేదు. మా బావ అయితే ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను అనేసి అన్నారు గానీ ఇంకా రాలేదు. ఇంకా ఏ టైంకి వస్తారో ఏంటో తెలీదు. ఇంకా మా పెద్దోడికి అయితే మధ్యాహ్నం తిన్నా గానీ వామిటింగ్ అయిపోయింది. వాడికి ఇంకా స్టమక్ పెయిన్ కూడా అన్నాడు. ప్రస్తుతానికి అయితే బానే ఉన్నాడు, ఏం ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ కి చూపించేసి ఆ సిరప్ ఏదో మనం ఇంట్లో ఉంచేసుకుంటే ఇంకెప్పుడైనా అంటే వెంటనే పట్టేయడానికి రెడీగా ఉంటది. కాబట్టి మా బావ వస్తే వాడికి హాస్పిటల్ తీసుకెళ్తానని చూస్తుంటే ఇప్పటికి లేదు అప్పటికే లేదు. మా బావ యాపిల్ కట్ చేసేవనా, తింటావా? ఆకలేస్తుందా? మధ్యలో ఒకసారి అడిగాను మా పెద్దోడికి, పెద్ద ఆకలి ఏమన్నా వేస్తుందా, ఏమన్నా ఇవ్వనా అంటే ఏమొద్దు అన్నాడు. ఇంక ఇప్పుడు ఆకలేస్తుంది అంటున్నాడు. అందుకోసమని ఇదిగోండి ఇద్దరికి 2 యాపిల్ అయితే కట్ చేసి ఇస్తాను ఈవినింగ్ స్నాక్స్ గా. ఇంకేంటో చిన్నదా పెద్దదా అని ఆలోచించి చిన్న చిన్న ముక్కలు తీసుకొని తింటాడు అనమాట. పెద్ద తిండు. ఇంక ఈ రోజు అయితే మా పిల్లలిద్దరికి ఎవరికి పార్క్ కి పంపించట్లేదు, ఇంట్లోనే ఉంటారు. మా పెద్దోడికి ఏమో ఇలాగా కొంచెము
కడుపు నొప్పి ఇవన్నీ అన్నాడు కదా, అందుకోసమని నేనైతే పంపించలేదు. ఒకటికి ఇంటి దగ్గర నుంచి ఇంకొకటి పంపించాను అనుకోండి, పాప మీరు ఒక్కటి ఫీల్ అవుతాడు, కాబట్టి ఇద్దరు ఉండిపోతే ఏ బాధ లేదు. మా పిల్లలు తినడానికి యాపిల్ ఇచ్చేసి ఇంకా టైలర్ అమ్మేమో డ్రెస్ అయిపోయింది వచ్చి తీసుకెళ్లొచ్చు అనేసి మెసేజ్ పెడితే వెళ్ళాను డ్రెస్ తీసుకోవడానికి. ఇంకా ఈ డ్రెస్ చూసాక నా గుండె పగిలిపోయింది. ఇంకా ఆవిడ ఏం చేసిందంటే, అంటే డ్రెస్ మెటీరియల్ ఇచ్చాను, ఆవిడేమో బాటమ్ అంటే ప్యాంట్ కుట్టాల్సిన క్లాత్ తో టాప్ కుట్టేసింది, టాప్ కుట్టే ప్యాంట్ తో ఇంకా ప్యాంట్ కుట్టేసింది. ఏంటి ఇలా కుట్టారు, ఉల్టాగా కుట్టేశారు అనేసి అంటే, లేదు లేదు ప్యాంట్ కుడితే డిజైన్ పోతది అందుకోసమని టాప్ కుట్టేశాను, టాప్ మెటీరియల్ ఏమో ప్యాంట్ కుట్టేశాను అంటుంది. అలా ఎలా కుట్టేస్తారు, నాకు మాట చెప్పాలి కదా, ఇలాగా డిజైన్ కట్ అయిపోద్దో ఏదో ఒకటి, అలా ఎలా కుట్టేస్తారు, ఇప్పుడు వేసుకుంటే డ్రెస్ బాగుంటుందో బాగోదో అనేసి అంటే, అవునా అయినా గానీ ప్యాంట్ ఏమో ఇదే ప్యాంటు అదే టాప్ అంటుంది, రివర్స్ లోనే కుట్టింది, అలానే ఆవిడ కుట్టిందే కరెక్ట్ అంటుంది. ఇంకా మరి ఎందుకు ఎక్కువ వాదించిన, అయిపోయింది ఇప్పుడు ఏం చేసినా గానీ ఇంకా డ్రెస్ అయితే మార్చలేను అనేసి ఇంకా కామ్ కొన్నాను, డబ్బులు ఇచ్చి వచ్చిన. ఏం చెప్తావు, డ్రెస్ అయితే చూపిస్తాను. అసలు ఇలా నాకు అస్సలు నచ్చలేదు, డ్రెస్ చూడంగానే అసలు నాకు చిరాకు వచ్చింది. అసలు సిపిటిలో ఒకసారి మేళ అయితే నేను ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను, అప్పుడు ఒక డ్రెస్ మెటీరియల్ అయితే అక్కడ తీసుకున్నాను కూడా షార్ట్ వీడియోలో చెప్పాను. ఆ డ్రెస్ మెటీరియల్ అనమాట నేనైతే స్టిచ్చింగ్ ఇచ్చాను, అప్పుడు ఎప్పుడో దసరా ముందు ఇస్తే ఇప్పుడు స్టిచ్చింగ్ ఇచ్చింది, ఇవ్వడం కుట్టిసి ఇచ్చింది, ఇవ్వడమే లేట్ కి ఇచ్చింది అనుకుంటే అంత లోపల ఇంకా పొరపాటు చేసింది, చాలా పెద్ద పొరపాటు. ఇదైతే టాప్ ప్యాంట్ కుట్టింది, ఇదేమో ప్యాంట్, ఈ ప్యాంట్ ఏమో టాప్ కుట్టింది అనమాట. ఇదిగోండి ఇంకా ఈ కింద కనిపిస్తుంది కదా డిజైన్, ఇదేమో లెగ్ కి కింద వస్తుంది అనమాట ఈ డిజైన్. ఇదొక సైడ్ రెండు లెగ్స్ కి రెండు సైడ్లు కూడా ఇలా డిజైన్స్ వచ్చాయి. ఆవిడేమో ముందు వెనక ఇలా కుట్టేసి ఇలాగ టాప్ కుట్టేసింది. ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. మంచిగా నాకు నచ్చి కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను, కానీ ఇలా వేస్ట్ చేసేసింది. నాకు వచ్చిన కోపానికి అసలు ఇంకెప్పుడు ఆవిడకి బట్టలే ఇవ్వకూడదు అనిపించింది. ఇష్టపడి కొనుక్కున్న డ్రెస్ సర్వనాశనం అయింది. ఇంక మా బావ కూడా వచ్చేసినారు, సాయంత్రము 4కి వచ్చేస్తా అన్నా, ఇంక రాలే. ఆ డ్రెస్ మెటీరియల్ పాడైపోయింది నాది. ఒక్క డ్రెస్సే కదా, ఒక్క డ్రెస్ మెటీరియల్ అంతకు ముందు అప్పుడు ఒకసారి ఎప్పుడో బ్లౌజ్ కూడా ఇదైంది, ఏం చేస్తాం మరి. ఇప్పుడు ఏమైంది చెప్పు, ఏమైంది ఇప్పుడు వేసుకుంటే బాగోదు అంటున్నా. తగ్గిందా నీకు పెద్ద, మళ్ళీ ఏమన్నా వామిటింగ్? ఆహా, మజ్జిగ పట్టమన్నావు కదా, మజ్జిగ పట్టాను, అప్పటి నుంచి ఏమి వామిటింగ్ గానీ ఏం అవ్వలేదు, చక్కగా ఉన్నాడు. అందుకే మళ్ళీ నేను ఫోర్స్ చేసి అన్నం ఏం పెట్టలేదు, ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాడు. అప్పుడు వచ్చేస్తా అన్నాను, నీ పరిస్థితి ఏంటైతే ఇప్పుడు వచ్చావు, ఏటో ఒట్టుకొచ్చినారు. నీకా నాకా? నీకా నాకా అంటున్నా, ఏంటి ఇచ్చుకట్రా. ఎంత అనుకుంటున్నావు? మాధవి తెమ్మంది ఇలాంటివి. మాధవి అయితే ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసిందంట, నాకైతే రీల్ అయితే ఎప్పుడో షేర్ చేసింది. మొన్న షాపింగ్ కి వెళ్ళినప్పుడు కూడా మ్యాక్స్ లో తీసుకో ఇయర్ మఫ్స్ అంటే ఇలాంటివే కావాలంట, ఇలాగ లైసేవి. ఇంకా కలకత్తాలో నిన్న ఒక మాల్ కి వెళ్ళాం అనమాట, అక్కడ ఒక షాప్ కనిపించింది, అందులోకి వెళ్తే ఇలాంటివి ఉన్నాయి, ఇంకా వెంటనే తీసుకున్నాను అనమాట. దీని మీద రేట్ 450 ఉంది. 450 మరి 450 రూపాయలు ఇది. నేనైతే ఇది రష్మిక మందన్న పెట్టుకోవడం, ఆ హీరోయిన్ పెట్టుకోవడం చూసాను, ఒక ఇన్స్టాలో రీల్ పోస్ట్ చేశారు. ఇంకా అప్పటి నుంచి చాలా మంది అట్లా ఇలాంటిది అయితే పెట్టుకొని రీల్స్ అయితే నాకు కనిపిస్తూనే ఉన్నాయి. ఒకసారి అది చూసిన తర్వాత నుంచి ఇంక వెంటనే మా బావకి షేర్ చేసి నాకు ఇలాంటిది కావాలని నన్ను తెచ్చారు. థ్యాంక్ యూ బాబా. ఇంక ఈసారి అయితే మా పిల్లలకు కూడా బొమ్మలు తీసుకుని వచ్చారు. మొన్న గుజరాత్ వెళ్ళినప్పుడు అది కావాలా ఇది కావాలా అన్నారు, ఫైనల్ గా ఏది తీసుకొని రాలేదు. అందుకే అనుకుంటా ఈసారి ఏమి పెట్టకుండా మా పిల్లలకు బొమ్మలు తెచ్చారు. ఈ పెట్టుకొని మాట్లాడుతుంటే ఏం నా మాట నాకే స్లోగా వినిపిస్తుంది, అంటే ముక్కలు ముక్కలుగా వస్తాయి. అవన్నీ కలిపి ఇలాగా రెడీ చేయాలా? రేపు చేద్దాం. చేయగలరంటవా? నేను హెల్ప్ చేస్తాను. మరి నాన్నకు థ్యాంక్ యూ చెప్పావా? నాకు కూడా తెచ్చినందుకు థ్యాంక్ యూ బాబా. మా బాబు వచ్చారో లేదో, మా పెద్దోడికి మార్నింగ్ ఇలాగ స్టమక్ పెయిన్ అదంతా అయిందని చెప్పాను కదా, ఇంక వెంటనే హాస్పిటల్ కి వెళ్ళి మా పెద్దోడికి తీసుకుని వెళ్ళి ఒక సిరప్ అయితే తీసుకుని వచ్చేసారు. వాడికైతే ప్రస్తుతానికి ఏం లేదు, బానే ఉన్నాడు. ఎందుకన్నా మంచిది అనేసి ఇంట్లో సిరప్ ఉంటే బాగా తెచ్చేమన్నాను, తెచ్చేసారు. ఇంకా మధ్యాహ్నం వండిన చేపల కూర ఉంది, ఇంకా కొంచెం వేడివేడిగా అన్నం అయితే పెట్టేశాను. నైట్ డిన్నర్ కి అయితే ఇంకా అందరము ఈ రైస్ తినేస్తాము. స్పెషల్ ఈ రోజు బెంగాలీ స్టైల్లో కాలీఫ్లవర్ అలాగే బంగాళదుంపలు వేసి చేపల కూర, చింతపండు ఇరుగా మొచ్చర్జోలో ఏదో అంటారుగా, అలాగా. ఎలా ఉంది టేస్ట్? నచ్చిందా? మధ్యాహ్నానికి వస్తావు అనేసుకొని వండాను, మధ్యాహ్నానికి రాలేదు, నైట్ కి వచ్చావు.
కాలీఫ్లవర్ ముక్కలు పడ్డాయా? ఏం చేప ఇది? పండుగప్ప బెంగాల్లో ఏమంటారు, వెట్కి. వెట్కి. మధ్యాహ్నం అయితే మా చిన్నోడు అయితే కొంచెం పర్లేదు బాగానే తిన్నాడు, కానీ మా పెద్దోడు అయితే సరిగ్గా తినలేదు. ఇంకా అందుకోసమనే ఇప్పుడు లైట్ గా, మరి హెవీగా కాకుండా లైట్ గా కొంచెం అంతే తినిపిస్తాను. అందరము డిన్నర్ చేసేసాము. ఇదిగోండి ఇన్ని గిన్నెలు వచ్చాయి. ఇప్పుడు ఈ గిన్నెలన్నీ కూడాను తోమాలి. ఎలాగో గ్లౌజ్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఒకేసారి మొత్తం తోమేద్దాం అనేసి, ఇంకా అప్పుడొకటి వచ్చినా గానీ తోమట్లేదు. అన్ని ఒకేసారి అయిన తర్వాత ఫైనల్ గా తోముతున్నాను. గిన్నెలన్నీ తోమేశాను. ఇంక వంటగదిలో అయితే పని అయిపోయినట్టే. ఇంకెలాగో రైస్ ఐటమ్, అంతకు తోడు చేపలు తిన్నారు కాబట్టి ఈ రోజు నైట్ కి అయితే మా పిల్లలకు పాలేమి ఇవ్వట్లేదు. పాలేమో ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఇంకా గిన్నెలన్నీ తోమేశాను. ఇప్పుడు ఇంకా పడుకోవడమే ఉంది. అందరము డిన్నర్ అయితే చేసేసాము. కోల్కతా నుండి మా బావ అయితే వచ్చేసారు తిరిగి హల్దీయాకి. ఇంకా వస్తూ నేను రీల్ లో సెండ్ చేసింది నాకు తీసుకుని వచ్చారు. మా పిల్లలిద్దరికి బొమ్మలు తీసుకుని వచ్చారు. మా బావ స్వెటర్ కొనుక్కున్నారు. నచ్చింది అయితే బెంగాలీ స్టైల్లో అలాగా ఫిష్ కర్రీ. నచ్చిందరా? నాకు నచ్చింది. మధ్యాహ్నం మేము చెప్పాం బాగుందని. నువ్వు చెప్పు, నువ్వు ఇప్పుడు బాగుంది, తిన్నావు. నచ్చింది. నచ్చింది. ఓకే, చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నాడు పెద్దడు? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. See you tomorrow. Bye bye. Good night.